మిత్రమా, నా ప్రియమిత్రమైన ముఖ్యమంత్రి శోభరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. బ్లాక్ టైగర్ రావాలి ఇక్కడికి. ఇంతకీ ఎవరెతను? బ్లాక్ టైగర్ ఈ మధ్యనే జైలు నుండి విడుదలై మన దగ్గర ఉన్నాడు. పేరు విన్నాను కానీ మనిషిని చూడటం ఇదే మొదటిసారి. ఇతను నీ దగ్గర ఉంటాడని ఎవరు గమనించలేదు కదా? ఎవరన్నా చూస్తారని భయపడుతున్నావా? భయమా? నాకా? మిస్టర్ శోభరాజ్, నువ్వు ప్రమాదాన్ని చూసుంటావు. అత్యంత ప్రమాదాన్ని చూడాలనుకుంటే అది నాలా ఉంటుంది. నువ్వు ఒక సహాయం చేయాలి నాకు. ఏమిటో చెప్పు మిత్రమా. నా చిన్న తమ్ముడిని చంపి నాకు ఆవేదన కల్పించాడు. నా రెండో తమ్ముడు బ్లూ ఫిల్మ్ తీస్తుంటే ఆ ఎస్పీ గాడు అరెస్ట్ చేశాడు. ఆ జైలు గోడలు ఎలా అయినా బద్దలు కొట్టి నా తమ్ముడిని ఇడిపించుకురావాలి. ఎస్పీ ధర్మేంద్రనా? ఆడింకా బ్రతికే ఉన్నాడా? రే జగన్, రే జగన్, ఏరా నేను చెప్పిన పని నెరవేర్చలేదన్న మాట. వాళ్ళ ప్రయోజనం లేదు మిత్రమా. వాడు మంచి పవర్ఫుల్. వాడు నాకే వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. మా సత్య అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్ తీస్తుంటే అరెస్ట్ చేస్తున్నాడు. వాడిని ఎలాగైనా అందించాలి. జైలు గోడలు బద్దలు కొట్టైనా ఇడిపించుకోవాలి. రే జగన్, రే జగన్, మీ ఇద్దరికి తోడు మన యువసింహ బ్లాక్ టైగర్ ని తోడుగా తీసుకెళ్ళి ఆ జైలు గోడలను బద్దలు కొట్టి మన సత్యాన్ని తీసుకురండి రా. మిస్టర్ శోభరాజ్, ఈ దేశం కులాల కుమ్ములాటలో మతాల మంటల్లో మాడి మసైపోవాలి. అది చూసి మనం సంతోషపడాలి. అయ్యా, నువ్వు అనుకున్నాయని జరగాలంటే ఆ ఎస్పీ ధర్మేంద్ర గారిని, ఆ జర్నలిస్ట్ త్రిషాని అంతం చేయాలి. ఎస్పీ 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 ఎవరా ఎస్పీ? ఆడు ఎస్పీ ధర్మేంద్ర అయితే ఐఎమ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దావుద్ ఖాన్. ఈ దావుద్ ఖాన్ పేరు చెప్తే కార్గిల్ గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. అర్థం? ఈ ఎస్పీ ధర్మేంద్ర ఒక లెక్క. నాకు తెలుసు దావుద్ ఖాన్, అందుకే నిన్ను పిలిపించాను. మిస్టర్ శోభరాజ్, ఈ ఎస్పీ ధర్మేంద్రతో పాటు నీ పాత శత్రువుని చంపే ప్లాన్ నా దగ్గర ఉంది. చెబుతాను పద. హాయ్ డార్లింగ్, ఏంటి అలా చూస్తున్నావు? ఫ్లాట్ అయ్యావా? అంతే, మనల్ని ఏ అమ్మాయి చూసినా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఇప్పుడు నువ్వు కూడా ఫ్లాట్ అయ్యావు కదా? ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏమిటండి? మిమ్మల్ని చూసిన మొదటిసారే ఫ్లాట్ అయ్యాను. ఇప్పుడు ఏకంగా బిల్డింగే అయ్యాను. ఏంటి జోకా? కాదు, కేకు. ఇదిగో త్రిష. ఏమిటిది? హ్యాపీ బర్త్డే త్రిష. థ్యాంక్ యూ. మనలాంటి ప్రేమికుల మధ్య థ్యాంక్ యూలు ఉండకూడదు త్రిష. ధర్మేంద్ర, నాకు చిన్నప్పటి నుంచి దేశమన్నా దేశ సేవన్నా ఎంతో ఇష్టం. అది నీలో చూశాను. అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ధర్మేంద్ర.
ఐ లవ్ యూ త్రిష. ఐ లవ్ యూ ధర్మేంద్ర. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక ఇస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే తురుపుల్లో లేతపూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నడు దించక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించావా నడుకున్న ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేని ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసెలయేరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ యవ్వారం కిందెరా పౌరమీసంతో కోపం పౌరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక
తెప్పిస్తున్న పేట